ఓ పిల్లవాడు వాళ్ళ నాన్న ట్రైనరు పొద్దున 6 గంటలకు వెళ్తే రాత్రి వేళ 10 గంటలకు వస్తాడు. ఆ పిల్లవాడు లేచే టైంకి ముందే వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నాడు. పిల్లవాడు పడుకున్నాక వస్తున్నాడు. ఓ రోజు ఆ పిల్లవాడు తన డాడీ వచ్చే వరకు మేల్కతో నుండి డాడీ డాడీ అని డాడీ దగ్గరికి సంతోషంగా వెళ్తాడు. డాడీ నువ్వు రోజు ఎంత సంపాదిస్తావు అంటాడు. నేను గంటకు 2000 సంపాదిస్తానురా, అసలు నీకెందుకు ఈ విషయం అని చాలా కోపంగా అంటాడు. డాడీ నాకు ఒక 300 కావాలి డాడీ అంటాడు. నీకెందుకురా పైసలు అని మళ్ళీ తిడతాడు. ఆ పిల్లవాడు ఏడ్చుకుంటూ బెడ్రూమ్ లోకి వెళ్లి నిద్రపోతాడు. తిట్టనైతే తిట్టాడు గాని వాళ్ళ డాడీ అరే నా కొడుకు ఎప్పుడు నన్ను డబ్బులు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడో, వాడికి ఎంత అర్జెంటో అని అనుకుని ఆ డాడీ పిల్లవాడి రూమ్ లోనికి వెళ్లి ఇదిగోరా డబ్బులు 300 అని ఇస్తాడు. ఆ పిల్లాడు ఎంతో సంతోషంగా డబ్బులు తీసుకుంటాడు. ఆ పిల్లాడు దిండు లేపి చూస్తాడు. దాని కింద చాలా డబ్బులుంటాయి. ఏంట్రా నీ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాక నన్ను మళ్ళీ డబ్బులు అడిగావని మళ్ళీ తిడతాడు. డాడీ నా దగ్గర 1700 ఉన్నాయి. అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అందరూ ఇచ్చినవి. ఈ 300 కలిపితే 2000 అయినాయి డాడీ. ఈ 2000 నీకే ఇస్తున్నా డాడీ. 1 గంట పేమెంట్ నీది. నువ్వు రేపు 1 గంట ముందురా డాడీ. నేను నీతో మాట్లాడక చాలా రోజులైంది. నీతో టైం స్పెండ్ చేయాలి డాడీ అంటాడు ఆ పిల్లాడు. అప్పుడు ఆ తండ్రి మైండ్ గిరగిరా తిరుగుతుంది. స్పెండింగ్ టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యామిలీ దాన్ ఎర్నింగ్ మనీ. ఏమంటారు?